పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా కొంతమంది ఎందుకు లంచాలకు బానిసలవుతున్నారు? ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నా, ఎన్ని కేసులు నమోదవుతున్నా మళ్లీ ఎక్కడో ఒకచోట లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నవాళ్లు కనిపిస్తూనే ఉన్నారు. అసలు వీళ్లు చేజేతులా తమ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారో తెలుసా? మనమే ఒక కారణం. మన పని త్వరగా పూర్తవ్వాలనే ఆతురతతో కొంత సమయం కేటాయించడానికి ఓపికలేక మనమే లంచమివ్వడం మొదలుపెట్టాం. మొదట తీసుకోని వ్యక్తి కూడా మనమిచ్చే డబ్బుకు తనలోని బలహీనతలకు లొంగిపోయి క్రమంగా దానికి బానిసగా మారిపోతాడు. ఒక్కసారి ఆ దారిలో అడుగుపెడితే ఇంకొంచెం అనే ఆశ మొదలవుతుంది. చివరికి ఎంత సంపాదించినా మనశ్శాంతి మాత్రం దొరకదు. చిన్నప్పుడు చదువుకున్న మాట ఒక్కసారి గుర్తుచేసుకోండి. పరుల సొమ్ము పాము వంటిది. నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయి మాత్రమే నీకు నిజమైన సంతోషాన్నిస్తుంది. అక్రమంగా సంపాదించిన డబ్బుతో అనుభవించే సుఖం కేవలం ఒక మాయ. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని నీతి నిజాయితీలతో కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. నువ్వు పోయిన తర్వాత కూడా 10 తరాలు నీ పేరు గౌరవంగా చెప్పుకునేలా జీవించు డబ్బు సంపాదించడం గొప్ప కాదు. నీ సంపాదనలో నీ మనస్సాక్షి బతికేలా సంపాదించడం గొప్ప. ఈ సందేశం నచ్చితే ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. ఒక మంచి సందేశం ఎంతోమందిలో మార్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్పు అనేది ఒక సామాజిక బాధ్యత.